పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పార్టీ మారారు, కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది, జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే, ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మొన్న లోక్సభలో 22 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభ ద్వారా 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరపున పోరాడట్లేదు. సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు 25కి 25 ఎంపీలు అడిగాడే, ఇప్పుడు 31 ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని. వాళ్ళ సొంత పార్టీల ఎంపీలే అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. దాదాపు 200 వారాలు దాటింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా, 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి, మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి, అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్. ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్స్తాడు, ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా, మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా? అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపింది ఎవరు? జగన్. పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? జగన్. ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు, కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర? అది జగనాసుడ రక్త చరిత్ర. ఏకంగా చార్జ్ షీట్ లో A8 గా సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు. రేపో మాపు A9 గా జగన్ కూడా చేరబోతున్నాడు. ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేశాడు, సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని. ఆ ఆరోపణ మనపైన తోశాడు. అవన్నీ ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ రోజు ఏం తింటాడు? జగన్ రోజు ఏం తింటాడు? ఒక నిమిషం. మొదటి ఆప్షన్ అన్నం, రెండో ఆప్షన్ బిర్యానీ, మూడో ఆప్షన్ ఇసుక. చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకి పెరిగిపోయింది. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు పందికొక్కులాగా ఇసుక తింటున్నారని. ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు, నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 5400 కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బటన్లు ఉంటుంది, బల్ల పైన ఉన్న బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు విషయం అవుతుంది.
ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఎవ్వరు ఊదతండి, ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, భూమ్ భూమ్, క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఏకంగా డ్రిప్ ఇరిగేషన్